ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. నేను ఇప్పుడు మీకు ఒక బ్రిడ్జ్ చూపించబోతున్నాను. బ్రిడ్జ్ పేరు వచ్చేసి బ్రహ్మపుత్ర నది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గౌహటికి చాలా దగ్గరలో ఉంది. ఈ బ్రహ్మపుత్ర నది అనేది కామాఖ్య నుంచి మొదలయ్యి బంగ్లాదేశ్ వరకు వెళ్తుంది. బ్రిడ్జ్ చూడండి ఎంత చక్కగా ఉందో. నీళ్ళు ఎప్పుడూ ఇందులో ఉంటాయి. ఈ బ్రిడ్జిలో నీళ్ళు ఎప్పుడూ ఆగిపోయే ప్రసక్తే లేదంట. ఎప్పుడు ఇలాగే నీళ్ళు చక్కగా ప్రవహిస్తూనే ఉంటుందంట. ఈ నదిని జీవనది కూడా అంటారు. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలాంటి నదిలో మనము స్నానం ఆచరించడం వలన మనకంతా మంచి జరుగుతుంది. ఇలాంటి నదులను ఇంకొక రకంగా పుణ్యతీర్థాలు కూడా అని అంటారు. ఈ పుణ్యతీర్థాల్లో మనము స్నానం చేయడం వలన మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అంతా పాజిటివ్గా ఉంటుంది. గంగాదేవి ఇందులో ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ గంగాదేవి శక్తి అనేది మన బాడీలోకి ప్రవహిస్తుంది. ఇలాంటి జీవనదులలో స్నానం చేయడం అనేటటువంటిది మన పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారము. ఈ ఆచారాన్ని ఇప్పుడు ఎవరు ఆచరించట్లేదు. కాబట్టి నేను చెప్పడం ఏమనగా ప్రతి ఒక్కరికి గంగా స్నానం అనేది చేయాలి. చేసుకోవడం ద్వారా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇలాంటి పుణ్యతీర్థాలలో మనం స్నానం చేయడం ద్వారా మనకు ఎంతో పుణ్యం వస్తుంది. మనం ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇలాంటి నదులలో స్నానం చేయడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. బ్రిడ్జ్కి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ మొదలయ్యింది. మనం ఇందాక చూసినట్లయితే అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక పిల్లర్ అయితే అయిపోయింది. 1, 2, 3 పిల్లర్లు అయితే అయిపోయింది. నీళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చుట్టూ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఎటు చూసినా కొండలే, ఎటు చూసినా పచ్చని వాతావరణము. ఎక్కడ చూసినా నీళ్ళున్నాయి. ముఖ్యంగా ఇది గమనించాలి. మన సైడ్ తక్కువ ఉన్నాయి నీళ్ళు. చాలా బాగుంది లొకేషను. పచ్చని ప్రకృతి మనతో నడిచినట్టే ఉంది. ట్రైన్ బయట వ్యూ చూడండి ఒకసారి. కొండ మనకు దగ్గరగా వస్తున్నట్టు ఉంది. నీళ్ళు చూడండి. ఆ నీళ్ళల్లో ఎక్కువ చాలా వరకు తామర పువ్వులు, కలువ పువ్వులు ఇవి ఉన్నాయి. పింక్ కలరు, వైట్ కలర్ మాత్రమే ఉన్నాయి. వేరే కలర్లు అయితే కనపడలేదు. ఈ కొండకి దగ్గరగా ఉంది రైల్వే ట్రాక్. చాలా బాగుంది వ్యూ అయితే. బయట నుంచి తీశానన్నమాట ఇది. చూడండి ఇదంతా నీరు బ్రిడ్జ్ అన్నమాట. అది వెహికల్స్కి బ్రిడ్జ్. అది వెహికల్స్ పోవడానికి. పక్కనే రోడ్డు కూడా ఉంది. రోడ్డుకు ఆనుకొనే ఉంది రైల్వే ట్రాక్. చాలా బాగుంది. చుట్టూ ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, వాతావరణము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల వరి ఎక్కువ వేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వరి పొలాలు ఉన్నాయి. వరే కనపడుతుంది. ఎక్కడ ఎటు చూసినా కూడా నీళ్ళు అనేది లేకుండా లేదు ఇక్కడ. ఎక్కడ చూసినా, ఎటు చూసినా, ఏ మూల చూసినా కూడా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. అక్కడ నీళ్ళు, మధ్యలో రోడ్డు, ఇటు సైడ్ ట్రైన్. చాలా బాగుంది. అటు సైడ్ కొండలు ఉన్నాయి. కొండలకు ఆనుకొని నీళ్ళు ఎప్పుడు కొండలకు ఆనుకొని ఉంటాయి. ప్రకృతి అయితే చాలా బాగుంది. చాలా చక్కగా ఉంది. ఇది టోల్ గేట్ అన్నమాట. రైల్వే ట్రాక్కి ఆనుకొని చాలా బాగా కట్టినారు టోల్ గేట్ ప్లాన్గా. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మేము ట్రైన్లో కాబట్టి దిగలేకపోయాము. రైల్వే ట్రాక్కి ఆనుకొని హైవే ఉంది. హైవేకి ఆనుకొని నది ఉంది. చాలా చక్కగా ఉంది చూడడానికి. తర్వాత ఇవన్నీ రబ్బర్ చెట్లు అండి.
రబ్బర్ చెట్లు అంటే ఏంటనుకుంటున్నారా? ఐరేజర్ ఉంది కదా, ఐరేజర్ చెట్లు, దానికి అనుకునే మళ్ళీ ఇంకొక చిన్న నది ఉంది. ఇవన్నీ ప్రవహించే నదులే. మనకు నీళ్ళు స్టాక్ అయినట్లు ఉన్నాయి, కానీ అట్లా అయితే ఏం లేదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే చిన్న పొలంలో కూడా ఇక్కడ వరి వేసేస్తున్నారు. వీళ్ళకి నీటి కరువు ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ ఎక్కువ వరి శాతం ఎక్కువ ఉంది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. చెట్లు ఎక్కువ ఉండడం వల్ల వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి. వీళ్ళకి ఎండ అనేది తగలదు వీళ్ళకి. దీనికి ఇది ఎక్కడ ఉంది అంటే గోల్పరా టౌన్ అని, గౌహటికి దగ్గరలో గోల్పరా టౌన్ అని దానికి దగ్గరలో ఉందన్నమాట ఈ బ్రహ్మపుత్ర నది. చూడండి స్టేషన్ వచ్చింది, బట్ ఈ స్టేషన్లో అయితే ట్రైన్ ఆగలేదు. ఓన్లీ జంక్షన్ల దగ్గర మాత్రమే ఆగుతుంది. ఇవన్నీ రబ్బర్ చెట్లు అన్నమాట. ఈ రబ్బర్ చెట్లు అనేటివి చిన్న టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, అవి అటాచ్ చేస్తున్నారు చెట్లకి. క్రాస్కి కట్ చేస్తే ఒక లిక్విడ్ వస్తుంది పాలులాగా. ఆ పాలన్నీ కలెక్ట్ చేసి వీళ్ళు షీట్లలో పెట్టుకొని కంపెనీకి పంపిస్తారన్నమాట వీళ్ళే. ఇక్కడ మీరు చూసినట్లయితే జనాలు ఎక్కడ కనపడట్లేదు. ఆల్మోస్ట్ ఇంకొంచెం ముందుకు పోతే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ పట్టినా వరి పొలాలు వేస్తున్నారు. లాస్ట్ వరకు ఉంది వరి పొలం అయితే ఇది. ఇవన్నీ మీకు కనపడేటివన్నీ రబ్బర్ చెట్లు అన్నమాట. చూడండి మనుషులు ఉన్నారు ఇక్కడ. అక్కడ లిక్విడ్ అంతా మనిషి కలెక్ట్ చేస్తున్నాడు. ఆ చిప్పల్లో ఉండే నైట్ అంతా కట్టేసి వెళ్ళిపోతారన్నమాట వీళ్ళు. తెల్లవారితో వచ్చి తీసేసుకుంటారు లిక్విడ్. ఇప్పుడు టైం వచ్చి 8:30 అట్లా అవుతుంది. వీళ్ళు ఆల్మోస్ట్ ముందు నుంచి లిక్విడ్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత వేరే కంపెనీకి పంపిస్తారు వీళ్ళు. ఇక్కడ కాదు, వేరే దగ్గరికి. అక్కడ ప్రాసెస్ చేసి మనకు చిన్న సైజులో రబ్బర్ అనేది తయారవుతుంది. తర్వాత ఇక్కడ టీ చెట్లు చూడండి. మేము ఇప్పుడు అస్సాంలో ఉన్నాము. అస్సాం టీ అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ చేసుకోండి. ఇక ఇవన్నీ టీ ఆకులు అన్నమాట. టీ ఆకులు మధ్య మధ్యలో చెట్లు ఉన్నాయి. కొంచెం వాటికి నీడ కావాలనుకుంటా, సో దానికోసం మధ్య మధ్యలో అట్లా చెట్లు పెట్టినట్టున్నారు గ్యాప్లో. ఇవన్నీ టీ చెట్లే అన్నమాట. టీ ప్రాసెస్ మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ టీ ఆకుల్ని లేతవి కోసేసి ఎండబెట్టేసి టీ పౌడర్ చేస్తారన్నమాట. ఇవన్నీ టీ చెట్లు అన్నమాట. చాలా చక్కగా ఉంది. ట్రాక్కి ఆనుకొనే ఉంది టీ ఆకులు అనేటివి. ఇక్కడైతే మనుషులు ఎవరు కనపడలేదు. ఇవన్నీ టీ ఆకులే, టీ తోట అన్నమాట. ఇక్కడైతే మనుషులు ఎవరు కనపడలేదు. ఇక్కడ కూడా చాలా చక్కగా ఉంది. ఎక్కడ చూసినా నీళ్ళే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వీళ్ళకి. మనతో పోల్చుకుంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వర్షాలు కూడా బాగా పడుతున్నట్టున్నాయి. ఇవన్నీ పొలాలు. మనం ఇప్పుడు ట్రైన్ బయట వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. పక్కనే రబ్బర్ చెట్లు ఉన్నాయి, టీ తోట ఉంది. ట్రైన్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. పొద్దున్నే బాగుంది వ్యూ అంతా. ఇక్కడ వీళ్ళకి సునాములు ఎక్కువ వస్తాయన్నమాట. తుఫాన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రేకులు అనేటివి రేకులు ఇళ్ళే సేఫ్గా ఉంటాయి. కాబట్టి ఎక్కడ చూసినా రేకులు ఇళ్ళే ఉన్నాయి. అవి సునామీలకి అవి తట్టుకోవాలంటే స్లాబ్ అయితే పనికిరాదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా రేకులతోనే కట్టున్నారు. చాలా బాగుంది. నీళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ నేచర్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మదయ్య అందరికీ అమ్మ ఆశీర్వాదం.